దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలామంది ఇళ్లల్లో చాలా కంప్లైంట్స్ ఈ కొద్ది కాలంలో ఎటువంటివి రైజ్ అవుతున్నాయంటే, మా కొడుకు హాస్టల్లో ఉన్నప్పుడు బాగా చదువుతున్నాడు, ఇంట్లో పెట్టుకోవడంగానే డల్ అయిపోతున్నారు అని కొందరు. ఇంకా కొందరు, మేము పాతింట్లో ఉండేటప్పుడు పిల్లలు బాగా చదివేవాళ్ళు, ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు రోజుకి బద్ధకస్తులు అయిపోతున్నారు, ఉదయం సరిగా లేవట్లేదు, ఎప్పుడు టీవీ ముందే ఉంటారు అని. ఇంకా కొందరైతే, గురుగారు పాతింట్లో ఉండేటప్పుడు మా అబ్బాయి చాలా మౌనంగా ఉండేవాడు, అందరితో గౌరవంగా ఉండేవాడు, ఇంట్లో మంచి మాటలు మాట్లాడేవాడు, ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమో ఇల్లు ప్రాబ్లమో కాదు కానీ మాతో మాట్లాడడం తగ్గిపోయింది, మాతో కమ్యూనికేషన్ తగ్గిపోయింది, ఏదన్నా మాట్లాడితే ఒక అసభ్యకరమైన ప్రవర్తన, అతని దృష్టియే మారిపోయింది అని చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, ఏ ఇంట్లో అయితే ఈశాన్య దిశలో వెలుగు మరియు గాలి ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా బాగా చదువుతారు, చాలా జ్ఞానం వృద్ధి చెందుతుందట. ఏ ఇంట్లో అయితే ఈ ఈశాన్య దిశ పూర్తి బ్లాక్ అయిపోయి ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలు బద్దకిచ్చేదానికి ప్రయత్నిస్తారు, అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు, చిన్న వయసులోనే వ్యసనాలకి బానిస అయిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే చెడు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్ ప్రాసెస్ అవి. ఎందుకంటే సూర్యోదయం నుంచి మనకి ఈశాన్య దిశలో కాస్త గాలి వెలుతురు వస్తూ ఉంటే అక్కడి నుంచి వచ్చే సూర్యుని కిరణాలు, లహరియలు పిల్లల పైన ప్రభావం చూపించి పాజిటివ్ కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ దిశలో గాలి వెలుతురు లేదో అప్పుడు ఆ దిశలో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. అది పిల్లల్ని ఆకర్షించి వాళ్ళని తప్పుడు దారికి తీసుకెళ్ళిపోతుంది. చాలామంది ఇళ్లలో తల్లి తండ్రికి తెలియకుండా అక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోవడం, ఖర్చు పెట్టేయడం, బెట్టింగ్స్, ఇవన్నీ కూడా ఈ రీసెర్చ్ ప్రకారం ఇలాగే జరుగుతూ ఉన్నాయి. అందువలన అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళున్న గదిలో వాళ్ళకి ఏకాగ్రత కావాలి, వాళ్ళు చక్కగా చదువుకోవాలనుకుంటే పర్టికులర్ వాళ్ళున్న గదిలోనే ఆ ఒక తూర్పు దిశ చూసేట్టు వాళ్ళు ఉదయం లేస్తేనే దాన్ని చూడాలి, అలా కనబడేలా ఒక శ్రీవాస్తు యంత్రాన్ని తగిలించండి. దాని ఎనర్జీస్ వీళ్ళపైన ప్రభావం చూపిస్తుంది. లేదు అంటే నార్త్ ఈస్ట్ కార్నరు గాలి వెళ్తుండేలా చూసుకోండి. దీనికి పరిష్కారం ఇది, కానీ ఇలా ఉంటే మంచిది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234.
040682766622